ముచ్చట్లకి స్వాగతం. పిల్లలు, మనం అందరితో మంచిగా ఉండడం వలన మనకి కలిగే ప్రయోజనం ఏమిటో ఈ కథలో చూద్దాం. అనగనగనగా ఒక అడవిలో ఒక ఉడుత ఉండేది. ఆ ఉడుత ఒకరోజు కొబ్బరి చెట్టు కింద నిలబడి ఉండగా దాని భుజాన్ని రాసుకుంటూ ఒక కొబ్బరికాయ పడుతూ ఉంటే పట్టుకుని పక్కన పడేసింది. కొబ్బరికాయ ఇలా పడింది, నేను ఎవరో పడేసి ఉంటారు, ఇంకొంచెం ఉంటే నా ప్రాణం పోయేది. అలా అనుకుని తల పైకెత్తి చూసింది. అక్కడ ఒక కోతి కొమ్మల్లో కూర్చుని ఉంది. కోతి బాబా, ఇది నీ పనా? ఇంకొంచెం ఉంటే నా ప్రాణం పోయేది అని కోపంగా అంది. దానికి కోతి, నాకేం తెలుసు, కొబ్బరికాయ దానికదే కింద పడింది అనేసరికి ఉడుత, దానంతటా అది రాలిపోయే పండుకాయలు లేవని తెలుసు, నువ్వే పడేసావు ఆ కాయని. ఇతరులని ఇబ్బంది పెట్టడం అల్లరి అనిపించుకోదు అని ఉడుత కోతితో మంచిగా చెప్పింది. చెట్టు మీద నేనున్నాననే కదా నేనే వేసానంటున్నావు. అంటూ చెట్టు దిగింది ఆ అల్లరి కోతి. కోతి అన్న మాటలకి ఉడుత ఇలా తనలో తాను అనుకుంది, నిజం చెప్పే వాళ్ళతో మాట్లాడచ్చు, అబద్ధాన్ని నిజం చెయ్యాలనుకునే వాళ్ళతో మాట్లాడడం కష్టం. అప్పుడు కోతి తను ఇలా అనుకుంది. కొబ్బరికాయ నేనే పడేసి భలేగా తప్పించుకున్నాను. ఇంతలో కోతి నడుచుకుని వెళుతూ ఉండడం చూసిన ఉడుత ఇలా అంది. కోతి బాబా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? దానికి కోతి పక్క ఊరిలో ఉన్న బంధువుల ఇంటికి వెళుతున్నాను అంది. అప్పుడు ఉడుత కోతిని ఆపి, ఎంత దూరమో ఏమో, దారిలో ఆకలి వేస్తే ఈ మూటని తిప్పుకుని తిను. ఉడుత ఇచ్చిన మూటని తీసుకున్న కోతి ఆ మూట వైపు అనుమానంగా చూస్తూ మూటని విప్పింది. ఇప్పుడెందుకు విప్పుతున్నావు కోతి బాబా మూటని? అనగానే కోతి కంగారు పడక మిత్రమా, అని మూట విప్పి అందులో ఉన్న జాంపళ్ళని చూసి ఆశ్చర్యపోయింది. అప్పుడు కోతి, నేను నీ మీద కొబ్బరికాయ పడేశానని నీకు అర్థమయ్యి నాకు ఆహారం బదులు ఈ మూటలో రాళ్లు పెట్టి ఇచ్చి ఉంటావని ఈ మూటని విప్పాను. దానికి ఉడుత, పాతి పెట్టిన బీజం దాచిపెట్టిన నిజం దాగమంటారు పెద్దలు. నువ్వు తప్పు చేశావని నేను కూడా తప్పు చేస్తే మన మధ్య శత్రుత్వమే పెరుగుతుంది. నీ తప్పు ఇప్పటికైనా ఒప్పుకున్నావు, నీకు ఇష్టమైతే ఈ జాంపళ్ళని తీసుకెళ్ళు. ఎప్పుడైనా నువ్వు ఈ చెట్టు మీదకి రావచ్చు, ఉండొచ్చు. ఉడుత మాటలకి కోతి సిగ్గుపడింది. తన తప్పు తెలుసుకుని, నిన్ను ఇబ్బంది పెట్టినా ఆదరించి నాకు ఆహారం ఇచ్చావు. నీ మంచితనం మా బంధువులకి చెబుతాను. తిరిగి వెంటనే ఇక్కడికే వస్తాను అని ఆనందంతో అభిమానంతో ఉడుతను భుజం మీదకి ఎక్కించుకుంది. ఆ రోజు నుండి ఇద్దరు ఒకరికొకరు సాయం చేసుకుంటూ స్నేహంగా ఉన్నారు. చూసాం కదా పిల్లలు, మనకి అపకారం చేసిన వాళ్ళకి కూడా మనం ఉపకారం చేయడం వలన అందరూ మనకి మిత్రులు అవుతారు.